నా డే రొటీన్ చూపించేస్తాను రండి. రోజు పొద్దున్నే పిల్లలిద్దరికి వంట చేసి క్యారేజ్ పెట్టేసిన తర్వాత ఏంటిదే మంచిబాబు అలా రోజు పొద్దున్నే స్నాక్స్ కొనుక్కోవడానికి నా దగ్గర నుంచి డబ్బు తీసుకుని బస్సు ఎక్కేంత వరకు కూడా ఒక 10-15 సార్లు టాటాలు బైబిల్ చెప్తా ఉంటాడు. మా పిల్లలిద్దరితో కలిసి బస్సు వచ్చేంత వరకు కూడా నేను కూడా కూర్చుని వాళ్ళతో పాటు వెయిట్ చేస్తూ ఉంటాను. బస్సు రాగానే చాలా జాగ్రత్తగా బస్సు ఎక్కించి బాస్కెట్లు అందించేసి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేస్తాను. మా ఇంటి ఎదురుగా రోడ్డు ఉండిద్ది అనమాట. దాన్ని కొంచెం అట్లా ఇట్లా తుడిచేసి నీళ్లు చిమ్మేసి లోపలికి వెళ్ళిపోతాను. తర్వాత మా తోటకోడళ్ళు వచ్చి ముగ్గు వేసుకుని వెళ్ళిపోతుంది. లోపల ఇల్లు కూడా తుడిచేసాను, బట్టలు కూడా ఎండేసేసాను. 4 రోజుల నుంచి దుప్పట్లు ఉతకాలి అనుకుంటున్నాను. అనుకున్న వెంటనే ఉతికేస్తే థ్రిల్లే ఉంటుంది చెప్పండి. అందుకే అనుకున్న 4 రోజుల తర్వాత ఈ రోజు దుప్పట్లు ఉతికాను. దుప్పట్లు ఉతికి ఆరబెట్టేశాను, బట్టలు ఉతికేసి ఆరబెట్టేశాను. పనంతా అయిపోయాక ఫ్రిడ్జ్ లో పులిహోర బట్టలు ఉంటే తినేసాను అని అనుకున్నానంతే. కల్లో ఇదంతా చేయలేదన్నమాట. లేచి చూసుకుంటే అదంతా కళ. ఇప్పుడు ఆ పనంతా నేను చేసుకోవాలి. కళ అది కళ.